టౌన్ ప్రెసిడెంట్ గారా మీరంటే ప్రెసిడెంట్ గారు ఉన్నాయి సరిపడా ఉన్నాయి. అటు పక్కేసేయండి, ముందు అటు పక్కేసేయండి, మీ వల్ల వద్ది. వేసేయండి చెప్తాను. కాదు వేసేనండి మనం. రండి రండి సార్. నమస్తే చదవండి గారు. నమస్తే సురేష్. నమస్తే. రమణ గారు రండి. తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి మన ఆంధ్ర రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్షులు సుభాష్ గారికి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత సచిన్ గారికి, ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు, అభిమానులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు మారిన సుబ్బారావు, రిటైర్డ్ లెక్చరర్, విఎస్ఎం కాలేజీ. ఈ రోజున ఏమిటంటే, ఎంతో కాలం నుంచి రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహం లేని లోటు మన సుభాష్ గారు తీర్చారు. ఇది ప్రధాన విషయం, అందరూ గమనించవలసినటువంటి విషయం. చాలా కాలం నుంచి ఏం చేద్దంటే, ఏ విలేజ్ వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే ఎన్టీఆర్ విగ్రహాలు కనపడుతున్నాయి. కానీ ఇంత పెద్ద టౌన్ అయి ఉండి మనకి ఇంతకాలం కూడా కనపడలేదు. అది లేనటువంటి లోటు మీరు తెరిచారు కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. రెండో విషయం ఏంటంటే, 2 నిమిషాలు మాట్లాడమన్నారు సచిన్ గారు, దాని ప్రకారంగానే ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. తర్వాత రామచంద్రపురంలో మనకి మెయిన్ రోడ్లో కూడా ఏంటంటే, ఈ చాలా ఇబ్బందికరంగా ట్రాఫిక్ ఉంటుంది. దానికి స్పీడ్ బ్రేకర్స్ వేసినటువంటి వ్యక్తి, ప్రధానంగా కౌనికి కూడా ఉపయోగపడిన వ్యక్తి. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. రామచంద్రపురంలో ఎప్పుడూ లేనటువంటి సంక్రాంతి సంబరాలు కూడా ఈయన ద్వారా, ఈయన ఆధ్వర్యంలో, సచిన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం. అయితే ఈయనకి దైవబలం ఎక్కువగా ఉంది, ఎక్కడ డౌట్ ఏం లేదు. ఆ దైవ బలానికే మరొక శక్తి వాసంశెట్టి సచిన్ గారు, ఆయన వెనకాల ఉండి జాతర నడిపిస్తున్నారు కాబట్టి ఆయన కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్ట్గా చెప్పేది, ఇవన్నీ మంచి పనులు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే, ఒక బోర్డు ఒకటి, అంటే ఇప్పుడు మెండపాటలో మనం ఎంటర్ అవుతుంటే ఆర్చ్ అనేటువంటిది ఒకటి కావాలి కాబట్టి, రామచంద్రపురం స్వాగతం అని చెప్పేసి ఒక ఆర్చ్ ఒకటి నిర్మిస్తే అక్కడ పెట్టండి, ఆల్రెడీ పెట్టాం, ప్లేస్ చూసి పెట్టాం. ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నాను, చూడలేదు. అక్కడే కరెక్ట్ అండి, కూడా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ.